అందరూ ఎలాంటి బ్రిక్స్తో కట్టుకున్నా, అది రెడ్ బ్రిక్కే కానీ, సిమెంట్ బ్రిక్కే కానీ, ఏఏసీ బ్లాకే కానీ, ఇంకా ఎలాంటి బ్రిక్తో కట్టుకున్నా, ముఖ్యంగా మీరు చేయాల్సిందల్లా ఇటుక పిల్లకు మధ్యలో మనం కలుపుకున్న సిమెంట్ మెటీరియల్ అనేది ఎలాంటి ఎయిర్స్ లేకుండా ఫిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలాగా గ్రూవ్స్ అనేది ఖచ్చితంగా కొట్టుకుంటే మనకు ఫ్యూచర్లో క్రాక్స్ అనేది చాలా వరకు రాదు. ఇంకో విషయము, మనము ప్లాస్టింగ్ చేసేటప్పుడు కూడా చాలా అందంగా మెటీరియల్ ఎక్కువ వేస్ట్ కాకుండా పర్ఫెక్ట్గా ప్లాస్టింగ్ అనేది వస్తుంది. మీరందరూ ఒక మేస్త్రితో ఇల్లు కట్టుకునేటప్పుడు ఇలాగా అందంగా మరియు పర్ఫెక్ట్గా గోడల వరకు చేయించుకుంటారని మీకు నేను సలహా ఇస్తున్నాను. ముఖ్యంగా ఒక ఇంజనీర్తో ఇలాంటి వర్కులు చేయించుకుంటే మీ ఇల్లే కానీ వేరే ఏదైనా వర్కే కానీ చాలా పర్ఫెక్ట్గా స్టాండర్డ్గా ఉంటుంది. కాబట్టి మీరందరూ గమనించి ఒక ఇంజనీర్ పర్యవేక్షణలోనే ఖచ్చితంగా చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీకు ఎలాంటి సందేహాలున్నా, ఏదైనా తెలుసుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.